నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గిరిజన సంఘం నాయకులు కరెక్ట్ రాజు గారు ఉన్నారు. రాజు గారు, గురుకులాల్లో విద్యార్థిని బాలిక నిన్న ఫుడ్ పాయిజన్తో చనిపోయిన పరిస్థితి. సో ఎవరి నిర్లక్ష్యం అంటారు, ఎవరు కారణం అంటారు? ఇది ప్రభుత్వం తప్పిదం కాదా? గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అదే గురుకులాల్లో చదివినటువంటి వాళ్ళేమో మౌంట్ ఎవరెస్ట్ను, ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కి ప్రపంచాన్ని, దేశాన్ని, ఈ త్రివర్ణ పథకాన్ని ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ గడ్డపై నుంచి ఉంటే కనీసం ఈరోజు అన్నం పెట్టలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? అదే గిరిజన బాలికలే చనిపోవాలన్న రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది, మార్పు మొదలవుతుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గిరిజనుల ఎంతమందిని చావు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నించదలుచుకున్నాం. కనీసం పురుగుల అన్నం పెట్టే బదులు అన్నం పెట్టే పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఈరోజు. ఎక్కడ పోయినా, ఏ జిల్లా పోయినా, ఏ గురుకులంలో ఏ విద్యార్థిని కదిలించినా ఈరోజు మాకు తిండి మంచిగా లేదని అంటున్నారు. ఒకవైపు గురుకులాల్లో విద్యను, నాణ్యతను పెంచి ప్రపంచంలోనే మేటిగా షబాష్గా అనిపించుకున్నటువంటి కేసీఆర్ గారి పాలనలో ఈరోజు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? గిరిజనులకు మరణ శాసనం రాసిన గురుకులాలు అంటే ఈరోజు ఏమైపోయినాయంటే కబళాలు, మనుషులను కబళించే కళేబరాలుగా మార్చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు గురుకులాలంటే చదవడానికి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పేద మధ్య ఏదైతే సామాన్య తరగతి కుటుంబాలు ఉన్నాయో, ఏదైతే గిరిజన కుటుంబాలు ఉన్నాయో, ఈరోజు ఒకవేళ ఏనాడు నా కొడుకో, నా బిడ్డను ఏ శవమై బయటకు వస్తుందో అనే పరిస్థితి ఉంది. కనీసం పచ్చి పులుసులో పురుగులు లేకుండా కూడా పెట్టలేని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమనుకోవాలి? అంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజనులను చంపడమేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే అన్నం పెట్టకపోవడమేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే లంబాడీలను చంపడమేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నీ ఇష్టానుసారంగా నడపడం, నీకు ఉన్నటువంటి నీ అన్నదమ్ములను అక్రమంగా దోచిపెట్టడం, పేద పిల్లలు, చిన్న పిల్లలను కడుపుకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు నీవు ఉన్నావంటే ఏ దయనీయ స్థితిలో ఉన్నావు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఓకే, ఇప్పుడు గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్ అని చెప్పేసి సీఎం అంటున్నారు. నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా? సిగ్గుపడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏనాడు ఈ అమ్మాయి చనిపోయే ముందు ఈ అమ్మాయి కనీసం హాస్పిటల్ పోయి పరామర్శించిరా? ఆ కుటుంబాన్ని చూసిర్రా? కనీసం ఈ హాస్పిటల్, ఈ గురుకులాలపైన ఏనాడైనా ఒక రివ్యూ తీసుకున్నాడా ముఖ్యమంత్రి గారు? ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం అవుతుంది, గురుకులాలపైన నువ్వు ఎప్పుడు రివ్యూ తీసుకున్నావు? డేట్ చెప్తావా? గురుకులాల్లో ఏ రకంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినావని నీ దగ్గర ఏమైనా ఉందా? గురుకులాల్లో నువ్వు ఎన్ని పాఠశాలల్లో ఎన్ని అధ్యాపకులను నింపినావు? నీ దగ్గర ఏమైనా ఉందా? ఏవీ లేదు. మందికి పుట్టిన కొడుకు నా కొడుకు అనుకునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మేము నింపినటువంటి ఉద్యోగాలు, మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఆయన కాయిదాలు ఇచ్చిండు, నియామక పత్రాలు ఆయన పరిధి అయితే మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఆ రాత పరీక్షలు రాసి వాళ్ళకి మొత్తం కంప్లీట్ చేసి పెట్టిన తర్వాత అంటే వడ్డించిన ప్లేట్లో అన్నం తినడానికి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే అసలు ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే బడ్జెట్ అలొకేషన్లో ఎంత అండి నువ్వు పర్సెంటేజ్? 2% పెట్టిండు. విద్యకు 2% మాత్రమే. ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమన్నాడు? 12% నేను నా బడ్జెట్ అలొకేషన్ చేస్తా విద్య అన్నాడు. మరి 12% ఎడిపోయింది, 2% ఎడిపోయింది. ఆ 2% తోటి విద్యార్థులకు ఏ రకంగా నువ్వు నాణ్యమైన ఆహారం అందిస్తావు, నాణ్యమైన బట్టలు అందిస్తావు, నాణ్యమైనటువంటి టిఫిన్ అందిస్తావు, నాణ్యమైనటువంటి విద్య ఏ రకంగా చేస్తావు? కార్పొరేట్కు ధీటుగా నేను కళాశాలను, స్కూళ్ళను మారుస్తా అని చెప్పారు. ఏ రకంగా కార్పొరేట్ను ధీటుగా మారుస్తారు? కళాశాలలో తరగతి గదిలో రాజ్యాన్ని మార్చొచ్చు కానీ తిండి లేకుండా, తిప్ప లేకుండా, బట్టలు లేకుండా, ఆ పిల్లలకు భోజనాలు కూడా సరిగా పెట్టకుండా తరగతి గదిలో రాజ్యాన్ని ఎట్లా నిర్మిస్తావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అంటే గురుకులాల్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ లేదంటారా? ఇంటర్నేషనల్ సంగతి దేవుడు ఎరుకు. పాతకాలంలో మేము చదువుకున్నటువంటి రోజుల్లో, మేము చిన్న ఉన్నప్పుడు చదువుకున్నాం, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నాం. కనీసం అప్పుడన్నా పచ్చిపులుసు బాగుంటుండే. ఆ పరిస్థితి కూడా లేదు. 3 రోజులు అన్నం వడ్డిస్తున్నారు, 3 రోజుల కూరగాయలు వడ్డిస్తున్నారు. 3 రోజుల క్రితం వండినటువంటి కూరలు ఈరోజు అక్కడ వండిస్తున్నారు. అందుకొరకే పిల్లలకు ఏ రకంగా అయిందండి? ఆ రోజు 40 మంది విద్యార్థులు వాంకిడి గిరిజన గురుకులాల్లో 40 మంది విద్యార్థులు, అలంపూర్లో 40 మంది విద్యార్థులు, గద్వాలలో 40 మంది విద్యార్థులు, తుంగతుర్తిలో 40 మంది విద్యార్థులు. ఈ రకంగా ఎక్కడ చూసినా గురుకులాల్లో గందరగోళం ఏర్పడ్డది. గురుకులాల్లో మొత్తం కూడా ఈరోజు గురుకులంలో చేర్పిస్తే చావు మాత్రమే కబురు వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు టెన్షన్ పడతా ఉన్నారు. నువ్వు ఏనాడు కూడా విద్య పైన, గురుకులాలపైన రివ్యూ చేసినటువంటి దాఖలాలు రేవు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. వెంటనే గిరిజన సమాజానికి మొత్తం నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజనులు ఈరోజు రోజుకొకరు చనిపోతూ ఉన్నారు. ఒకవైపు లగచర్లలో గిరిజనులపైన ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారాలతో నువ్వు మొదలు పెడతావు, అక్కడ హత్యలు చేపించడానికి సిద్ధపడతావు, మీ అన్నతోటి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తావు, అందరి లంబాడి బిడ్డలకు అందరికీ కూడా
కూడా జైల్లోకి పంపించినాం. ఇంకొక వైపు ఏమో నిన్న ఒక అమ్మాయి గిరిజన బిడ్డ అమ్మాయి అయినటువంటి అమ్మాయి ఆమె నిన్న ఊరేసుకున్నది. ఈ రోజేమో ఒక అమ్మాయి ఆ గురుకుల పాఠశాలలో అమ్మాయి చనిపోయింది. ఇంకో శంషాబాద్లో చిన్న అమ్మాయి అభం శుభం తెలియని 3 ఏళ్ల గిరిజన బిడ్డ అక్కడ రేప్ చేసి చనిపోతారు. ఇంకొక తండాలో ఏదో కంపెనీలో పనిచేసి అక్కడ 3 బాలికలను అత్యాచారం చేసి చంపేస్తారు. దీనిపైన ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి నోరు మొదలుపోవడం దేనికి సంకేతం ఇస్తున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు?